లేదు మాకైతే. ఇగో నీరావు లేదు, ఏది లేదు. ఇంత కవులు పట్టుకొని చేసుకొని బతుకమని చేసుకుంటే గిట్టున్నది. కైకిలు చేసుకునేటోళ్ళకి కథ వచ్చింది. మొత్తం ఇట్లా ఉంది, ఇట్లనే ఉంది సార్. ఇంక ఇదానికి ఇట్లుంది కానీ అదైతే ఇప్పుడు పోదాం చూతామంటే చూతాం. జర ఈ కాలు మొక్తా, నాకేం లేదు సార్, నీ దండం చేస్తా. నా పేరు నవీన్, తీగుల్ విలేజ్, జగదేపురం మండలం. మేము సాధారణ సీడు పత్తి విత్తనాలు 4 ఎకరాల దాకా పెట్టిన తర్వాత అది 2 నెలల తర్వాత నుంచి మొత్తం మన పుంటి ఆకులు లెక్కలు, ఇరగేర ఆకులు లెక్కలు వస్తుందని పట్లే సాపైన దగ్గర కలవడం జరిగినాక 2 సెట్లు ఎక్కువ చూసినాం. ఆయన చూస్తే కంపెనీ ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. అడిగినాక తర్వాత గత 15 రోజుల కింద వాన పడ్డప్పుడు తర్వాత ఆయన ఎంప్లాయ్కి ఆయన ఫోన్ చేసిండు. ఆయన వచ్చి చూసి టెస్ట్ చేసిన ఈ మందులు కొడితే తక్కువ అవుతుంది అని చెప్పిండు. ఆయన పట్ల షాప్ అయినా కూడా చెప్తే కూడా సరే ఈ మందులు అయితే కొట్టి చిన్న అన్నాడు. 4,000 చిల్లర మందులు రాసిన, అయినా తెచ్చిన, పైసలు కట్టనే మందులు ఇచ్చిన. అయినా సరే నా చేను మంచిగా కావాలని పైసలు ఇచ్చి కూడా మందులు ఇచ్చి కూడా కొట్టి చూసిన అది గింత కూడా తక్కువ అయితే మొత్తం మన చక్క ఒకటే కాండం ఒకటే కడపల లెక్క చక్క పెరుగుతుంది. అది గింత పూత లేదు, కాత లేదు, మొత్తం మన దీనికి కూడా పనికి రావటం ఉంది. మేము 4 ఎకరాలు కౌలు ఇస్తున్నాం సార్. అది ఎట్లా చేస్తామని మళ్ళీ ఆయన దగ్గర పోయి కలిస్తే కూడా మళ్ళీ ఆయన సంబంధం లేదు, ఏం చేసుకోవడం వేసుకోపో అన్నాడు. మళ్ళీ ఏవో దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే ఏవో సార్ వచ్చిన, ఏవో సార్ నుంచి మళ్ళీ పట్లే సాబ్ అయినా పిలిపించిన, మళ్ళీ ఇదే సీట్ మీద ఆయన సార్ కూడా రప్పించిన. వాళ్ళు ముగ్గురు వచ్చి 2 రోజుల కింద పరిశీలించి చూస్తే కూడా మా అమ్మ ఎంత బట్టలు అయినా ఇట్లా ఆకైతుందంటే అది నీ అదృష్టమో ఎట్లా, నాకు సంబంధం లేని పట్ల సాబ్ ఆయన కొట్టేసినాడు మాట్లాడిండు. మా అమ్మ కాళ్ళ మీద పడ్డా కానీ కనకరం లేకుండా ఏం చేసుకోపో అమ్మ అన్నాడు. ఆమె మంద అవుతా సారు నీవే దిక్కానంటే కూడా నేనే ఇస్తా కాకుండా కానీ నువ్వు నన్ను అయితే ఊకొరియకు అని చెప్పేసి సరిగా తింటలేరు వాళ్ళకి. మా అమ్మ కాళ్ళ మీద ఆయన పట్లే సాప్ అయిన మీద పడి కనకరం పట్లే సాప్ అయిన మీద పడి నాకు న్యాయం చెయ్యి సార్ అని మాట్లాడుతూ కూడా మందే దిక్కుని సార్ అని కూడా మాట్లాడితే సరే అమ్మ నేనే మంది ఇస్తాను, నువ్వు అయినా సరే కానీ నన్ను అయితే ఊకే ఉరించకు అని చెప్పడం జరిగింది. మా అమ్మ ఆ చెప్పిన మాట నుంచి మొత్తం 2 రోజుల నుంచి అన్నం తింటలేదు, సరిగా నీళ్ళు కూడా తాగుతలేదు. మా అమ్మ నాన్న వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం పట్లే సాపైన బాధ్యత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకేమైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలా సారు మేము జైదపూర్ మండలం సారు. అయితే మేము తీగుళ్ళ అన్నది వెనకపల్లి బాలవ నా పేరు. నేను 4 ఎకరాలు ఇట్లా కౌలు పట్టుకున్నా సార్. 4 ఎకరాలు కౌలు పట్టుకున్న పెగ్గెపురం కాడ ఇత్తులు తెచ్చిన సార్. పెగ్గెపురం కాడ ఇత్తులు తెస్తే ఇగో గిట్లా అయింది సార్, 4 ఎకరాల సారు గిట్లా అయింది సారు. నేను ఎట్లా చేయాలి? ఇక ఆ పెగ్గెపురం పైన లేదు, పూత లేదు, మొత్తము నీలగిరి చెట్టు ఎట్లా ఉందో ఆకు ఎట్లుంటుందో అదే తరిపి ఉంది సార్. ఇక తీసుకుపోయి చూపించడం సారు. ఆ చెట్టు కూడా ఆకు కూడా తీసుకుపోయి చూపించడం మా ఇత్తులు ఇచ్చిన ఆయనకు చూపిస్తే ఆయన ఏమంటుండంటే ఒకసారి పోయిండు నా కొడుకు, మళ్ళోసారి పోయినాము, మళ్ళోసారి పోతే 3వసారికి కూడా నేను రానంటుండు సారు. నేను రానంటే మళ్ళా మా జైదపురం ఇంకా మండలానికి పోయి కేసు ఎట్లా సారు ఇట్లా నాది 4 ఎకరాలు అయిందని నేను మొత్తుకున్నా సారు. మొత్తుకుంటే ఆ సాలరు వచ్చి చూసిరు సారు. చూసి ఆయనను రప్పించి అడిగిరు సారు. అడిగితే కేసు వేసుకో ఏమన్నా వేసుకో అని అన్నాడు. అప్పుడు కూడా మేము ఇద్దరం అడిగినప్పుడు కూడా అట్నే అన్నాడు. ఆ పెగ్గిపురంకి వెళ్ళి రాలే చూడలే సారు. సూరక ఇది ఇట్లా చేసిండు సార్, మమ్మల్ని ఆగం చేస్తున్న పేరు వెనకపల్లి బాలవ. నేను 4 ఎకరాలు ఎప్పుడు కౌలే చేసుకుంటా సార్. నాకు ఏం లేదు సార్, నేను గుడిసేనే ఉందిరా సార్. నాకు నన్ను ఆడవిల్లలాగా అల్లదని నేను ఎట్లా చేయాలి సారు? నాకు ఒక్కడే కొడుకు, ఆ పిల్లగాడు కూడా చిన్నోడు, నా మగోడు ముసలోడు. నేను ఏం చేయాలి సారు? నాకు ఇంత పత్తి మందే ఉంది, నేనే ఉన్నా సారు. నాకేం లేదు సారు. 4 ఎకరాలు చూడు, నీ కాలు మొక్తా సారు. నాకేం లేదు. ఈ పంట పండే వరకు మా జీవులు అవుతుంది సారు. మాకు 2 లీటర్ల మందే ఉంది, మేము ఉన్నాం సారు. నీ కాలు మొక్తా.
మరి తిగుల మండలము ఈ తిగులలో ఉన్న నాకు ఏం చక్కదనం ఉంది సార్. 4 ఎకరాలు వాడైపోయాయి సార్. నేను ఎట్లా బతకాలి? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!